ఫ్రెండ్స్ ఈ యాప్ లాక్స్ ఉన్నాయి కదండి, ఈ యాప్ లాక్ యాప్స్ మీకు ప్లే స్టోర్లో దొరుకుతాయి. ఖచ్చితంగా మీరు మొబైల్లో చాలామంది ఈ యాప్ లాక్స్ వాడుతూ ఉంటారు. మీ యాప్స్ని లాక్ చేసుకోవడానికి, ఎవరు మీ యాప్స్ని ఓపెన్ చేయకుండా ఉండడానికి ఈ లాక్స్ అయితే వాడుతూ ఉంటారు. ఈ లాక్స్ అసలు సేఫేనా, ఎవరు ఈ యాప్స్ని ఓపెన్ చేయలేరా అని మీకు క్వశ్చన్ వేసుకుంటే కంపల్సరీ ఈ యాప్స్ని మీ పర్మిషన్ లేకుండా ఓపెన్ చేయొచ్చు. ఒక వే ఉంది దానికి. సో ఈ వీడియోలో మనం దాని గురించే మాట్లాడుకోబోతున్నాము. మీ ఫ్రెండ్స్ మీరు లాక్ చేసిన యాప్స్ని ఓపెన్ చేయొచ్చు మీకు తెలియకుండా. అండ్ ఈ వీడియోలో నేను వాళ్ళని ఓపెన్ చేయకుండా ఎలా చేయాలో ఒకటి చూపిస్తాను మీకు. సో చూస్తూనే ఉండండి. నా పేరు ప్రసాద్, మీరు చూస్తున్నారు ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఎగ్జాక్ట్ ఏం జరుగుతుందో చూపిస్తాను యాప్ లాక్ యాప్లో. ఎందుకంటే మీ ఫ్రెండ్స్ మీ యాప్ లాక్ యాప్ని ఓపెన్ చేయొచ్చు అని చెప్తున్నా కదా యాప్స్ని. సో అది ఎలాగో చూద్దాం ఇప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది యాప్ లాక్ యాప్. ఇదనే కాదు, మీరు ఏదైనా యాప్ లాక్ యాప్స్ తీసుకోండి, ఏ యాప్ అయినా కానీ ఇది వర్తిస్తుంది దానికి. సో ఇప్పుడు మీరు యాప్ లాక్ యాప్ ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ మీరు యాప్స్ని లాక్ చేసుకుంటారు. మీ ఇష్టం వచ్చిన యాప్స్ని ఇక్కడ లాక్ చేస్తారు. ఏదైతే యాప్ మీరు ప్రైవేట్ పెట్టుకోవాలనుకుంటున్నారో ఆ యాప్స్ని ఇక్కడ లాక్ చేస్తారు. సో లాక్ చేసిన తర్వాత ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3 యాప్స్ లాక్ చేశాను, అమెజాన్ షాపింగ్, కెమెరా అండ్ క్రోమ్. ఇప్పుడు వీటిని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తే ఏమవుతుందో చూద్దాం. మీకు పాస్వర్డ్ అడుగుతుంది, చూడొచ్చు మీరు ఇక్కడ. ఏది మూడిట్లో ఏది ఓపెన్ చేసినా కానీ నేను ఇప్పుడు పాస్వర్డ్ అయితే అడుగుతుంది, చూడొచ్చు కెమెరా. సో ఇప్పుడు మీ ఫ్రెండ్స్ దీన్ని ఎలా ఓపెన్ చేయొచ్చు అంటే, ఈ యాప్ ఉంది కదా, ఈ యాప్ లాక్ యాప్, దీన్ని 4 స్టాప్ చేస్తే వాటిని ఓపెన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూపిస్తాను. సో యాప్ ఇన్ఫో ఇట్లా వెళ్ళొచ్చు మీరు, లేకపోతే మీరు సెట్టింగ్స్ అప్లికేషన్ మేనేజర్లోకి వెళ్ళినా వెళ్ళొచ్చు. ఇట్లా కనపడుతుంది కదా మీకు. మీరు 4 స్టాప్ చేస్తే ఏమవుతుందంటే ఈ యాప్ లాక్ పనిచేయదు. ఇప్పుడు నేను 4 స్టాప్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అమెజాన్ షాపింగ్ ఓపెన్ చేశాను అనుకోండి, లాక్ అడగదు. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేశాను అనుకోండి, లాక్ అడగదు. కెమెరా ఓపెన్ చేశాను అనుకోండి, లాక్ అడగదు. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా. మీ ఫ్రెండ్ ఇట్లా మీ యాప్స్ని ఓపెన్ చేయొచ్చు. తర్వాత ఏం చేస్తాడంటే అతను మళ్ళీ ఈ యాప్ లాక్ని ఓపెన్ చేస్తాడు. ఒకసారి ఓపెన్ చేస్తే పాస్వర్డ్ అడుగుతుంది. జస్ట్ బ్యాక్ వచ్చేసినా కానీ ఇప్పుడు మీరు ఏ యాప్ ఓపెన్ చేసినా కానీ పాస్వర్డ్ అడుగుతుంది. సో అట్లా మీ ఫ్రెండ్ మీ ఫోన్ని యాప్ లాక్ని హ్యాక్ చేయొచ్చు. సో ఇప్పుడు అతని బారి నుంచి మీరు ఎట్లా తప్పించుకోవాలంటే, మీరు చేయాల్సిన పని ఏంటంటే యాప్ లాక్కి వెళ్ళండి. యాప్ లాక్కి వెళ్ళి సెట్టింగ్స్ ఉంటుంది కదా, సెట్టింగ్స్ని ఖచ్చితంగా లాక్ చేయండి. చాలామంది ఏం చేస్తుంటారంటే సెట్టింగ్స్ ప్రతిసారి ఓపెన్ చేస్తున్నప్పుడు ఇది లాక్ అడుగుతుందని చెప్పేసి సెట్టింగ్స్ని అన్లాక్ చేస్తారు. అన్లాక్ చేస్తే ఏమైందంటే మీ ఫ్రెండ్ మీ యాప్ లాక్ని హ్యాక్ చేయొచ్చు. ఇప్పుడు ఏమైందంటే మీరు సెట్టింగ్స్ లాక్ చేశాం కాబట్టి ఇప్పుడు మీరు యాప్ ఇన్ఫోలోకి వెళ్తే సెట్టింగ్స్ అడుగుతుంది. ఫస్ట్ సెట్టింగ్స్ని అన్లాక్ చేయమని అడుగుతుంది. సో ఇట్లా మీరు తప్పించుకోవచ్చు వాళ్ళ బారి నుంచి. సో ఎప్పుడు మీరు దయచేసి ఈ సెట్టింగ్స్ యాప్ని అన్లాక్ మాత్రం చేయకండి. యాప్ లాక్ యాప్ కానీ ఏదైనా యాప్ లాక్ ఇన్స్టాల్ చేసినప్పుడు సో ఖచ్చితంగా ఈ సెట్టింగ్స్ యాప్ అనేది మీకు లాక్ ఉందా లేదో చూసుకోండి. ఇక్కడ సెట్టింగ్స్ యాప్ కానీ లాక్ లేకపోతే ఖచ్చితంగా మీ ఫ్రెండ్ మీ ఫోన్ని హ్యాక్ చేయొచ్చు. మీ యాప్స్ని ఓపెన్ చేసి చూడొచ్చు ఏం జరుగుతుందో లోపల. వాట్సాప్ కానీ ఫేస్బుక్ కానీ, మ్యాక్సిమం వాట్సాప్ పెడుతుంటారు ఇట్లాంటి లాక్లు. సో అతను ఈజీగా ఓపెన్ చేసి అయితే వాటిని చూడొచ్చు. సో చూసారు కదండి, ఇలా మీ ఫ్రెండ్స్ మీ యాప్స్ని ఓపెన్ చేయొచ్చు. సో బెటర్ మీరు ఏం చేయాలంటే ఈ సెట్టింగ్స్ యాప్ని కంపల్సరీ లాక్ చేసి పెట్టుకోండి. మీరు ఒకవేళ ఈ సెట్టింగ్స్ యాప్ని లాక్ చేయకపోతే ఖచ్చితంగా మీరు లాక్ చేసిన యాప్స్ని మీ ఫ్రెండ్స్ యాక్సెస్ చేయొచ్చు. సో ఈ వీడియోలో నేను మీకు మంచి ఇన్ఫర్మేషన్ అందించాను అనుకుంటున్నాను యాప్ లాక్స్ గురించి. ఒకవేళ మీకు వీడియో నచ్చితే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి అండ్ వీడియో మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. అండ్ తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాగే టెక్నాలజీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ రోజు మీకు తీసుకొస్తూ ఉంటాను. దిస్ ఈజ్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.